అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో రాజకీయ కోణం ఉందా? ఉంటే హత్య చేసిన వారు ఏ పార్టీకి చెందినవారు? నాగులపల్పాడు మండలం మాజీ ఎంపీపీగా, సంతనూతలపాడు నియోజకవర్గం టీడీపీ నేతగా ఉన్నటువంటి వీరయ్య చౌదరి హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అసలు హత్య చేసిన వారు ఏ పార్టీకి చెందినవారు? ఇప్పటికే కొంత అనుమానితుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి, ముప్పా సురేష్, ఆళ్ళ సాంబశివరావు, వీరి పేర్లు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. వీరు ఏ పార్టీకి చెందినవారు, గతంలో ఏ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు అనే అంశాలు తెలుసుకునే కోసం ఆర్టీవీ ఇప్పుడు నాగులపల్పాడు మండలం అమ్మనబురోలు అయితే వచ్చింది. ఈ అమ్మనబోలు ప్రజలు ఏమనుకుంటున్నారో ఇప్పుడు వారి మాట్లాడి విందాం. ప్రస్తుతం మనం అమ్మనబురోలు గ్రామంలో ఉన్నాము. ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి, ముప్పా సురేష్, ఆళ్ళ సాంబశివరావు. అసలు వారు ఏ పార్టీకి చెందినవారు? ఎందుకంటే వీరయ్య చౌదరి హత్య కోణం రాజకీయంగా కూడా జరిగిందని చెప్పుకున్నాం. ఈ తరంలో అసలు వారు ఏ పార్టీకి చెందినవారు, ఏ పార్టీలో ఉండేవారో ఇప్పుడు గ్రామస్తులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో కొంతమంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పిన పేర్లు వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి, ముప్పా సురేష్, ఆళ్ళ సాంబశివరావు. వీరు ఏ పార్టీలో ఉండేవారు, అసలు ఎలా ఉండేవారు? వీళ్ళు వైసీపీలో ఉండేవాళ్ళు. అసలు వీళ్ళు అమనబ్రోలు పంచాయతీలో గెలిచింది కూడా వైసీపీ మద్దతుతోటే వాళ్ళు గెలిచింది. అసలు వైసీపీ కండవలు వేసుకొని వాళ్ళు ప్రచారం చేసింది. వాళ్ళు వైసీపీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేని, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబుని, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర సన్మానాలు చేసి ఇవన్నీ కార్యక్రమాలు చాలా చేశారు. భోజనాలు పెట్టి అవి చాలా చేశారు. కానీ వాళ్ళు ఆ టైంలో ఇప్పుడు ఈ గ్రామంలో కనీసం ఎవరన్నా ఒక ట్రక్ మట్టి తీసుకోవాలన్నా వాళ్ళ మీద కేసులు పెట్టారు. అంతెందుకు మా మీద 3 కేసులు పెట్టారు వాళ్ళు. లాస్ట్ కేసు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన రోజు జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మ తగలబెట్టిన రోజు కూడా మా మీద, ఇక్కడ ఉన్న వాళ్ళ మీదే కేసు పెట్టింది కూడా. పెట్టించింది వాళ్ళే. వాళ్ళు తెలుగుదేశం పార్టీ అంటే ఎలా ఉంటుంది చెప్పండి. కాకపోతే వాళ్ళు మేము టీడీపీ పార్టీ నాయకులు అని చెప్పేసి కొన్ని సాక్ష్యాధారాలు, అంటే వాళ్ళు వేసిన ఫ్లెక్సీలు కానీ వాళ్ళ నాయకులతో ఉన్న వ్యవహారాలు కానీ మేము టీడీపీ నాయకులు ఉంటారు. అంటే వారు టీడీపీ నాయకులు కాదని మీరు అంటున్నారు. అసలు ఎలా అంటారు? 2019 నుంచి 2024 వరకు ఇసుక దౌర్జన్యంగా అమ్ముకున్నోడు టీడీపీ అవుతాడా? దాదాపు ఈ ప్రాంతంలో 5 కోట్ల రూపాయలు ఇసుక అమ్ముకున్నారు వాళ్ళు. అంటే స్వయాన అతను తాగి వేరే వాళ్ళ దగ్గర మాటలు అనమాట. ఆ నిత్య తాగుబోతూ అలాంటి వ్యక్తిత్వం గలవాడు టీడీపీ అవుతాడు? అసలు టీడీపీ కార్యకర్తలు ఉన్న క్రమశిక్షణ అతనిలో ఏమాత్రమైనా ఉంటుందా? కాదు. వాళ్ళు ముఖ్యంగా ఇది ఒకవేళ జరిగితే అంత వైర్యం వాళ్ళకి, అంటే పార్టీలు వేరైనా లేకపోతే వ్యాపారాలు వేరైనా, అసలు అంత వైర్యం రావడానికి గల ప్రధాన కారణం అంటే వీరయ్య చౌదరికి వాళ్ళకి మధ్య ప్రతి విషయంలో ఈయన అడ్డమైపోయాడండి వాళ్ళకి. వాళ్ళు ప్రతి విషయంలో, ఈ గ్రామానికి సంబంధించి, ఈ మండలానికి సంబంధించి ప్రతి విషయంలో అడ్డమైపోయాడు వాళ్ళకి. వాళ్ళు దొంగ ఇసుక అమ్ముకొనివ్వడు, దొంగ సారాయి అమ్ముకొనివ్వడు, దొంగ మట్టి ఎత్తుకొనివ్వడు, అన్ని రకాలుగా ఆయన దొంగ రేషన్ ఎత్తుకొనివ్వడు, అన్ని రకాలుగా ఆయన అడ్డమైపోయాడు వాళ్ళకి. అందుకని ఆయన్ని అంత కిరాతంగా హత్య చేశారు వాళ్ళు. కాదు, అయితే అతను టీడీపీ మద్దతుదారుడే, అందుకనే కొన్ని వ్యాపారాలు కూడా, ఇక్కడ రొయ్యలగుంట్ల వ్యాపారాలు కూడా కొన్ని ఉన్నాయి, వాటికి మద్దతు తెలపడం కూడా జరిగింది. నేరుగా బిఎన్ విజయ్ కుమార్, అంటే సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్తో కూడా సంబంధాలు ఉన్నాయి, మేము టీడీపీ వాళ్ళమే అని చెప్పేసి కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. లేదండి, ఆ రొయ్యల చెరువులు వచ్చే వేస్ట్ మంచినీళ్ళలో కలుస్తాయి. దాని మీద మేమంతా వ్యతిరేకంగా పోరాటం చేసాం. మేము దాదాపు 2 సంవత్సరాల నుంచి దాని వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. అధికారం వచ్చిన తర్వాత మేము దీన్ని ప్రభుత్వ స్థాయికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద ఆల్రెడీ ఒక లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయింది వాళ్ళది. ఆ కోపంతో వాళ్ళు ఇతనుంటే మళ్ళీ కంప్లీట్గా మేము ఇదంతా క్లోజ్ చేయాల్సి వచ్చింది. వాళ్ళకి ఎవరు అడ్డం చెప్పేవాళ్ళు లేరు, ఆపేవాళ్ళు లేరు. ఈ చెరువుల్లో ఉన్న వేస్ట్ వాటర్, ఉప్పు నీళ్లు, ఈ కెమికల్ ఇదంతా పోయి మంచినీళ్ళు కలిసింది. ఈ చుట్టుపక్కల 10 గ్రామాలకు ఆ వాటరే ఆధారం మంచినీళ్ళకి. అలాంటి వాటర్ని కలుషితం చేస్తున్నారు ఎందుకని అడిగినందుకు ఈయన హత్య చేశారు. ముఖ్యంగా ఇప్పుడు మీరైతే ఏదైతే అభియోగం ఉందో, అనుమానితులుగా ఉన్నారో వాళ్ళు ముగ్గురు కూడా 2019 నుంచి 24 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా ఉండేవాళ్ళు? అంతా వైసీపీతోనే ఉండేవాళ్ళు సార్. అంత వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యేలతోటి వైసీపీ కంప్లీట్ వైసీపీలోనే ఉండేవాళ్ళు.
అధికార పక్షంలో వాళ్ళకి అన్ని పనులు జరిగాయి. భువనేశ్వర్ గారిని అనుచితంగా మాట్లాడినప్పుడు మేము ఆ జగన్ దిష్టిబొమ్మ తగలబెట్టాం. మేము 15 మందిని ఇప్పటికీ కేసు రన్నింగ్లో ఉంది, స్టిల్ మా మీద ఉంది. మా కేసు పెట్టించింది వాళ్ళు, పోలీసులు పిలిపించింది వాళ్ళు, ఊళ్ళోకి మా పేర్లు చెప్పింది వాళ్ళు. వాళ్ళు ఎట్లా అవుతారు సార్? టీడీపీ ఏం కార్యక్రమం చేశారు? వాళ్ళు టీడీపీ తరఫున ఒక పోరాటం చేశారా? 19 నుంచి 24 వరకు మేము కేసులు పెట్టుకున్నాము, మేము పోరాడాము, పార్టీ కోసం మేము నిలబడ్డాం. మేము ఎంత ఇదిగా పోరాడామో మా నాయకుడు మేము ఎంత ఇదిగా పోరాడామో ఆ చంద్రబాబు నాయుడికి అర్థం కావాలి. ఇంకా అయితే గత కొన్ని రోజులుగా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి ఒక రేషన్ వ్యాపారంలో ముప్పవరపు వీరయ్య చౌదరి అడ్డు తగిలాడు. విజిలెన్స్ వాళ్ళకి నేరుగా ఒక లారీ సంబంధించిన రేషన్ బియ్యాన్ని కూడా పట్టించడం జరిగింది. అక్కడ కొంత గొడవలు అయినాయి. అతని మీద కూడా దాడి చేయించాడు వీరయ్య చౌదరి అనే ఒక కోణంలో కూడా ఒక వార్తలు తినిపిస్తున్నాయి. అందులో వాస్తవం ఎంత ఉంది? దాడి చేయించడం అనేది తప్పండి, దాడి చేయించడం పొరపాటు. ఈ కార్యక్రమానికి ఏదైనా అధికారులు చెప్పి ఆపి ఉండొచ్చేమో, కానీ అతని మీద ఎప్పుడు వ్యక్తిగతంగా దాడికి పోలేదు. అతను అలాంటి వ్యక్తి కాదు అతను, వీరయ్య చౌదరి. అతనికి ఈ మండలంలో ఏది అట్లా జరగకూడదు అనేది ఆయన ఉద్దేశం అనమాట. వాళ్ళు ఇప్పటికీ కిరాతకంగా ఈ రకంగా సంపాదించడానికి అలవాటు పడ్డారు వాళ్ళు. కాదులేండి, 19 నుంచి 24 వరకు వైసీపీలో ఉన్నారని మీరే అంటున్నారు. ఆ టైంలోనే కనీసం ఒక గొడవ కానీ ఒక దాడులు కానీ ఏం జరగకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందని మీరు భావిస్తున్నారు? అండి ఎమ్మెల్యే కానీ నుంచి అందరికి కమిషన్లు, మొత్తం అంత కమిషన్లు అనమాట. ఈ కమిషన్లు ఇప్పుడు తీసుకుంటారా? ఎమ్మెల్యే కమిషన్ ఇస్తాడు, ఎస్ఐ కమిషన్ ఇస్తాడు, మొత్తానికి కమిషన్లు ఇస్తాడు. ఈ కమిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళ దగ్గర పట్టుకోవడానికి రారు కదా. 19 నుంచి 24 వరకు వాళ్ళదే దౌర్జన్యంగా దందా సాగింది వాళ్ళది. 24 నుంచి ఈయన ఉన్నాడని చెప్పి ఈయన అడ్డం వచ్చాడని చెప్పి ఈ పని చేశారు వాళ్ళు. మీరు చెప్పండి, గతంలో వీరయ్య చౌదరి చాలా క్రియాశీలకంగా ఉండేవాడు. కొన్ని సమస్యలు అయితే కూడా రావటం జరిగింది. అసలు ముఖ్యంగా ఎందుకు వీరయ్య చౌదరిని హత్య చేయాల్సి ఉంటుంది? ఇదే ప్రధాన కారణం అని మీరు భావిస్తున్నారు? అదే ప్రధాన కారణం సార్. ఆయన అన్నిటికీ అడ్డొస్తున్నాడు. అసలు వాళ్ళు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి వాళ్ళ సైడే వీళ్ళు మొగ్గు చూపి ఇచ్చేస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళు ప్రతిదీ కూడా వీరయ్య చౌదరి పార్టీకి వీరయ్య చౌదరి ఆ పార్టీ కోసం కృషి చేస్తూ ఉంటే వాళ్ళు ఎంతసేపటికి ఆయన్ని ఇచ్చేసి మనమేదో లబ్ధి పొందాలి, మనం నాయకులం కావాలనే ఆలోచనతోటి ప్రతి దానికి అడ్డొస్తున్నాడు, ప్రతి దాన్ని ఇచ్చేస్తున్నాడు. ఆయన కానీ ఉంటే మనకు భవిష్యత్తు ఉండదు, మనకు నాయకత్వం ఉండదు. కాబట్టి ఆయన్ని ఏదో ఒక రకంగా ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఆయన్ని చంపించారు సార్. మీరు చెప్పండి, ముఖ్యంగా హత్య జరిగి 10 రోజులుగా వస్తుంది. కొంతమంది అనుమానితులు మటుకే స్టేషన్లో ఉండటం జరిగింది, కొంతమంది నిందితులను కూడా పట్టుకున్నామని చెప్పేసి అంటున్నారు. అసలు కేసు ఏ విధంగా జరుగుతుందని మీరు భావిస్తున్నారు గ్రామస్తులుగా? కేసు మాకేం తెలుసు సార్, అది పోలీసులు వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది తప్పితే మామూలుగా ఈ పేపర్లో రకరకాలైన వార్తలు పేపర్లో రకరకాలుగా రాస్తున్నారు. కానీ అసలు వాళ్ళు చెప్పాలి కదా ఇది ఇదని. అందుకు తప్పితే మాకేం తెలియదు. ఆ పేపర్ చూసి అనుకోవటమే కదా ఎవరైనా సరే, అందుకు తప్పితే మాకేం తెలియదు సార్. ఒకవేళ మీరు చెప్పండి, ఒకవేళ రాజకీయ కోణం అని మీరు భావిస్తే వారు టీడీపీ వారని చెప్పేసి అక్కడక్కడ ఇచ్చిన ఫ్లెక్సీలు కానీ కొంతమంది నాయకులతో దిగిన ఫోటోలు కానీ వాళ్ళతో ఉన్నాయి. వాళ్ళు అసలు దాని మీద మీరేమనుకుంటారు? ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉంటారండి వాళ్ళు గత ప్రభుత్వంలో కూడా ఫ్లెక్సీలు వేయించారు, జగన్కి వేయించారు, ఇక్కడ లోకల్ నాయకులకి వేయించారు. అధికారం మాలంగానే మళ్ళీ ఈ పార్టీ వాళ్ళకి వేయిస్తారు. వాళ్ళు ఎట్లా అవుతారండి టీడీపీ? అధికారం మారిన తర్వాతే వాళ్ళు ఫ్లెక్సీలు వేయించింది. గవర్నమెంట్ రాకముందు వాళ్ళు ఒక ఫ్లెక్సీ ఎక్కడ వేయలేదు కదా. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే వాళ్ళు ఊరు మొత్తం ఫ్లెక్సీలు వేయించారు. అది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్లెక్సీలు వేయించారు. కానీ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడ వాళ్ళది ఒక టీడీపీ ఫ్లెక్సీ కానీ ఒక ఇది కానీ ఎక్కడా లేదు కదా. వీరయ్య చౌదరి అంటే ఎవరైతే హత్యగా గావించబడ్డాడో అతను ఈ అక్రమ దందాలను అడ్డుకునే కోణంలో వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి కానీ లేకపోతే వీరి మీద దాడులు అంటే భౌతిక దాడులకు కూడా పాల్పడ్డాడు. అది మనసులో పెట్టుకోవడమే ముఖ్యంగా ఇటువంటి సంఘటనలు జరిగాయని చెప్పేసి కూడా ఒక ప్రచారం నడుస్తుంది. కరెక్ట్ కాదండి. వీరయ్య చౌదరి ఎప్పుడూ కూడా వాళ్ళ మీద భౌతికంగా ఇంతవరకు దాడికి దిగలేదు. అదంతా జనాలు పుట్టించిన మాటలేను. వాళ్ళు రేషన్ బియ్యాలు వాళ్ళు ఏంది ఇప్పుడు ఆల్రెడీ 2024 బిఫోరు వాళ్ళు రేషన్ బియ్యం పట్టుకుంటున్నారు. వాళ్ళు పట్టుకుంటా అదే క్రమంలో కూటమి ప్రభుత్వం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని అడ్డుకున్నప్పుడు ఏమైనా గొడవలు జరిగి ఉండొచ్చేమో. కానీ వాళ్ళకి జరగాల్సింది తప్పితే వీరయ్య చౌదరికి దానికి ఎటువంటి సంబంధం కూడా లేదా. అసలు జరిగిన హత్య ఏ కోణంలో జరిగిందని ఇప్పుడు దాకా మీరు చెప్తున్నారు. అంటే ముఖ్యంగా వీరయ్య చౌదరి హత్య గావింపుకు మునుపు
ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో ముఖ్యంగా వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి వ్యాపార విషయంలో అతని మీద కొంతమంది మనుషులు పెట్టి వీర చౌదరి కొట్టించాడని, అతను రేషన్ వ్యాపారాన్ని అడ్డుకుంటున్నాడనే కోణంలో అయితే బయట బాగా వినిపిస్తున్న ప్రచారం చాలామంది కూడా అనుకుంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత ఉంది, అది నిజమెంత అబద్ధం ఎంత? అది అసలు వేరే చౌదరికి సంబంధమే లేదు. అంతకు ముందల నల్లూరు రాజా ఈ మండలం మొత్తం చీరాల మండలం మొత్తం రేషన్ పట్టుకునేవాడు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు అలానే కంటిన్యూ చేయాలి అంటే వీళ్ళు ఆల్రెడీ అప్పుడు దాకా వైసీపీలో ఉన్నారు కదా, ఇప్పుడు తెలుగుదేశం ఫ్లెక్సీలు కట్టించారు కదా, కట్టించి మేము కూడా తెలుగుదేశం, ఈ బియ్యం మేమే పట్టాలి, మేమే చేయాలి అనే దాంట్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎవరో ఒక వ్యక్తి పట్టుకుంటున్నాడు కదా, వాళ్ళు బియ్యం పట్టుకుని ఉంటే ఈ వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి ఇంకా అమనబ్రోల్లో కొంతమందిని తీసుకొని సఫారీ అదేం వెహికల్ ఫార్చునర్ కారు తీసుకెళ్ళి వాళ్ళకి అడ్డం పెట్టారు. అడ్డం పెడితే 4 పళ్ళు అడ్డం పెడితే వాళ్ళు దిక్కు కొట్టారు. అది జరిగింది. దానికి వేరే చౌదరికి అసలు ఎటువంటి సంబంధం లేదు. అయితే ప్రధానంగా ఇంకొక వార్త కూడా వినిపిస్తుంది. ఇప్పుడు ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారు టీడీపీ పార్టీలో ఉన్నారు. టీడీపీ పార్టీలో నుంచి ఒక మంచి నాయకుల దగ్గర నుంచి కొంతమంది నాయకులు టీడీపీ నాయకులు వారికి సపోర్ట్గా ఉన్నారు, వీళ్ళు టీడీపీ నాయకులే అని చెప్పేసి కూడా కొంతమంది వత్తాసు పలుకుతున్న పరిస్థితి అయితే బాగా వినిపిస్తుంది. ఇందులో నిజంగా వీరు టీడీపీకి సంబంధించిన వాళ్ళు అంటారా, లేకపోతే అసలు సపోర్ట్ ఎవరైనా చేస్తున్నారంటారా, చేయట్లేదని మీరు భావిస్తున్నారా? టీడీపీ నాయకులు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. అసలు వీళ్ళని ఏ నాయకుడు కూడా మాకు తెలిసినంతవరకు మా ఎమ్మెల్యే కానీ విజయ్ కుమార్ గారు కానీ ఇంకా ఎవరైనా పక్కన వాళ్ళు కూడా వీళ్ళని అసలు దగ్గరికి రాని చెప్పే సిచ్యువేషన్ కూడా లేదు వీళ్ళకి. ఫ్లెక్సీలు ఆ విధంగా ఊరు నిండా ఫ్లెక్సీలు పడిచినాయి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎవరికైనా వేసుకుంటావు. నేను జనాలు మభ్య పెట్టడానికి నేను చాలా ఫ్లెక్సీలు వేస్తాను. ఇప్పుడు మా ఊర్లో మొన్న ఒకసారి ఏం చేశారంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఫ్లెక్సీ వేయించారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎవరో తెలియదు, ఇక్కడ ముస్లిం కుర్రోళ్ళు ఇచ్చారు. వీళ్ళకి అతను ఎవరో తెలియదు, ఎందుకు వేయించారో కూడా తెలియదు. అలాగా ఇప్పుడు వీళ్ళు ఊళ్ళో గ్రామంలో మేము తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడానికి వేయించుకున్న ఫ్లెక్సీలు అయ్యి అంతే. ఇది మొత్తానికి కూడా ఇప్పుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యా ఉదంతంలో అనుమానితులుగా ఉన్నటువంటి వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి, అదేవిధంగా ముప్పా సురేష్, ఆళ్ళ సాంబశివరావు కేవలం వాళ్ళు వ్యాపార లావాదేవీల కోసం వివిధ పార్టీల్లో ఉన్నారు కానీ వారు టీడీపీకి వారికి ఎటువంటి సంబంధం లేదు. 2019-24 మధ్యకాలంలో వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. దానికి కావాల్సిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు కనిపిస్తున్న ఫ్లెక్సీలు కేవలం వారు స్వలాభం కోసం చేసిన ఫ్లెక్సీలుగా కూడా వారైతే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్తున్న పరిస్థితి చెప్పండి. అసలు జరిగిన ఉదంతం మీద అంటే ఇప్పుడైతే టీడీపీ అధ్యక్షుడు ఇక్కడ పార్టీ అధ్యక్షుడు నేను సార్, నాకు తెలియకుండా వాళ్ళు ఎప్పుడు చేరారు పార్టీలో? ఫ్లెక్సీలు వేయించుకోగానే పార్టీలో చేస్తారు. నేను కూడా వేస్తానండి. బాలినేని వాసుదో ఇంకొకరిదో నేను వేస్తా. అయితే నేను వైసీపీ అవుతానా? నా స్వార్థం కోసం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వేసుకొని మేము తెలుగుదేశం వాళ్ళు అని చెప్పుకుంటే ఎట్లా సరిపోతుంది? అసలు వాళ్ళు తెలుగుదేశం ఏడా? తెలుగుదేశం అయితే పోయిన సభరు పంచాయతీలు మీరు ఎందుకు చేయలేదు తెలుగుదేశానికి? వైసీపీ వాళ్ళు మొత్తం కలిసి ఇది చేశారు తప్పితే మీరు ఎందుకు చేయలేదు ఆ రోజున? పార్టీ అధ్యక్షుడుగా నాకు తెలియాలిగా వాళ్ళ పార్టీని, వాళ్ళ పార్టీలోకి వచ్చారని. వైసీపీ అభ్యర్థిని పంచాయతీకి గెలిపించారు వీళ్ళు. వాళ్ళే కదా వైసీపీ అభ్యర్థిని పంచాయతీకి సర్పంచ్గా గెలిపించారు వీళ్ళందరూ కలిసి. అంటే 2019-24 మధ్యకాలంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ క్యాండిడేట్కి మద్దతే కదండి. కన్ఫర్మ్ వాళ్ళు కండవలు వేసుకొని తిరిగిన వాళ్ళు అయితే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎలా అవుతారు సార్? నేను పార్టీ అధ్యక్షుడిని, నాకు తెలియాలి మీరు పార్టీలో చేరుతున్నట్టు. మాకు అట్లాంటివి ఏమి లేవు. వాళ్ళ పార్టీని మేము ఎందుకు అనుకుంటాం? అసలు ఒక ప్రత్యేకంగానే పార్టీ ఇదైపోతాడా? ఇది వారు మనోగతం అయితే కేవలం స్వలాభం కోసమే వాళ్ళు ఫ్లెక్సీ లేపించుకొని మేము పలానా పార్టీ అని చెప్పేసి తెలియజేస్తున్నారు కానీ వాళ్ళు నిజానికైతే ఆ పార్టీ కాదు. అసలు ఇటువంటి పరిస్థితుల్లో ముప్పా సురేష్, అదేవిధంగా వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి, అదేవిధంగా ఆళ్ళ సాంబశివరావు ఫ్లెక్సీలు ఎలా వేయించారు, అసలు ఎక్కడ వేయించారు, అసలు ఆ ఫ్లెక్సీలో ఎవరెవరు ఉన్నారో కూడా ఇప్పుడు ఆర్టీవీ ద్వారా చూపే ప్రయత్నం అయితే చేద్దాం. అవి చూడండి, అన్నీ ఉన్నాయి చూడండి. ఇప్పటి వరకు అమ్మనపల్లి గ్రామ ప్రజలు అదేవిధంగా అక్కడ ఉన్నట్టు వారి మనోగతాన్ని తెలియజేశారు. ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో నిందితులు అదేవిధంగా అనుమానితులుగా ఉన్నటువంటి ముప్పా సురేష్,
వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి ఆళ్ళ సాంబశివరావు టీడీపీకి సంబంధం లేదు, వారు కేవలం వైసీపీ నాయకులే చెప్తున్నారు. కానీ మరోపక్క ఇక్కడ మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం, అమ్మనబ్రోలు గ్రామానికి వస్తున్న దగ్గరే కూడా ఇక్కడ ఒక ఫ్లెక్స్ అయితే ఏర్పాటు చేశారు. దీంట్లో మనకి ముప్పా సురేష్ ఒక సోఫాలో కూర్చున్నట్టు, అదేవిధంగా వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి, అదేవిధంగా సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కూడా ఈ ఫ్లెక్సీలు వెలిచాయి. దీంట్లో అందరూ టీడీపీ నాయకులు, కూటమి నాయకులు అవుతున్న పరిస్థితి. కాకపోతే అమ్మనబోలు గ్రామస్తులు, అదేవిధంగా టీడీపీ క్యాడర్ మటుకి వీరు టీడీపీలో లేరు, కేవలం వారు వ్యాపార లబ్ధి కోసమే ఇటువంటి ఫ్లెక్సీలు వారు ఏర్పాటు చేస్తుంటారు. వీరు ముమ్మాటికి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వారే, మా దగ్గర అన్ని ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి వారైతే ముక్తకంఠంతో అమ్మనబోలు గ్రామం నుంచి అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, అమ్మనబోలు, నాగులపల్పాడు మండలం, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.